సలాం అలైకుం నమస్తే. అందరూ బాగుండాలి అని నేను కోరుకుంటున్నాను. ఎందుకు అంటే పరలోకం రాజ్యము మనకు కావాలంటే కనీసం ఆయన మెట్ల దగ్గరికి వెళ్ళటానికి కూడా మనకు చేత అవుతుందా లేదా? మనం ఈ లోకంలో ఎలాగా ఉంటున్నాము? సమాధానం పడి ఉంటున్నామా లేదా? తగ్గించుకుంటున్నామా లేదా? మారు మనసు ఉందా లేదా? ఒకరికొకరు ప్రేమ ఉందా లేదా? ఈ లోకంలో జిష్టులకి దూరం ఉంటున్నాం, పగవాళ్ళకు దూరం ఉంటున్నాం, సైతాన్లకు దూరం ఉంటున్నాం. కానీ దేవుడికి దగ్గరగా ఉండాలి. దేవుడికి దగ్గరగా ఉంటే వీళ్ళందరికీ జిష్టులకు దేవుడే తొలగిస్తాడు. దేవుడు ఈ దుష్టులు అపవాదులయ్యి పైన పడి మనిషిని నశించిపోయేటట్టు చేస్తారు. కష్టాలు తెస్తారు, బాధలు తెస్తారు, నిందలు తెస్తారు. కావాలని వాళ్ళకి లేనిపోని ఇది కూడా మన మీద వేయాలని చూస్తారు. ఒక సేవకులు ఒక ప్రాంతానికి వెళ్తూ ఉంటే ఆ ప్రాంతము ఆశీర్వదించబడుద్ది, కానీ ఆ ప్రాంతము నష్టపోదు. ఒక గ్రామానికి వెళ్ళినా గ్రామము ఆశీర్వదిస్తే పడుద్ది, కానీ పట్టణానికి వెళ్ళినా, దేశానికి వెళ్ళినా, జిల్లాకి వెళ్ళినా, మండలానికి వెళ్ళినా ఈ యొక్క సేవకులు అక్కడికి వెళ్ళారంటే పవిత్రమైన సేవకులు. సేవకులు అంటే అందరని నేను చెప్పట్లేదండి. పవిత్రమైన సేవకులు గ్రామానికి వెళ్ళినా, పట్టణానికి వెళ్ళినా ఆశీర్వదించబడతారు. అందరూ బాగుంటారు. మేముండ ప్రాంతంలో రోడ్లు లేవు, కానీ దేవుడు రోడ్లు వేయాలని ప్రార్థన చేస్తాడు. అధికారులకి మనసు రావాలి. అధికారులకు మనసు వస్తే ఒక ప్రాంతంలో రోడ్డు లేవని వేస్తారు. ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ప్రజలు కూడా బాధపడుతూ ఉంటారు. అధికారులకు మనసు రావాలంటే ఆ అధికారి పైన ఉన్న భగవంతుడు అంటే సృష్టికర్త ధర్మరాజు వాళ్ళ మనసులోకి దూరి వాళ్ళ మనసు రావాలి. ఎందుకు తెలుసా? వీళ్ళ కష్టము మనం చూస్తున్నాం, వీళ్ళ బాధలు మనం చూస్తున్నాం, వీళ్ళది మరి మనము ప్రతి చోటకు మనం వెళ్తున్నాము, సహాయం అడుగుతున్నాం కదా, మరి ఇప్పుడు కూడా మనం సహాయం చేయాలని కోరిక ఉండాలి. దేవుడు మనకు ఎలాగ సహాయం చేస్తాడు? అధికారులకు ఎలాగ సహాయం చేస్తున్నాడు? అందుకే దేవుడు చెప్తున్నాడు, సహాయము పొందాలంటే పవిత్రమైన ప్రార్థన మనకు కావాలి. నా దేవా, నా రక్షకుడా, మా ప్రాంతానికి నాయన మంచి రోడ్లు ఇవ్వాలి, మంచి నీరు ఇవ్వాలి, నామానికి మహిమ, ఘనత, ప్రేమ ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి వారిని మీరు దీవించి బలపరిచి, మీరే నాయన ఆశీర్వదించి, మీరే అధికారులతో మాట్లాడి, మీరే నాయన నడిపించండి. ప్రభు స్తోత్రం. మీ నామానికి మహిమ, ఘనత, ప్రేమ, సమాధానం, తగ్గింపు జీవితం, మారు మనసు, మంచి మనసు కలిగి జీవించటానికి మీరు ఆశీర్వదించి ప్రతి దేశానికి, ప్రతి జిల్లా, మండలం, గ్రామాలు, విలేజ్లకు అయ్యా మీరు తోడు నీడగా, ప్రతి పనిలో తోడుగా మీరు ఆశీర్వదించి మీ నామానికి మహిమ, ఘనత, ప్రేమ, సమాధానం తీసుకురండి. మీ నామానికి మహిమ తీసుకురండి తండ్రి. మీకే అడుగుతున్నాం యెహోవా, మీకే అడుగుతున్నాం యెహోవా, నీ నామంలోని మేలు చేయండి. నీ నామంలోని ఘనత, ప్రేమ మా అందరికీ ఇవ్వండి.